ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ ఇన్ ట్రీటింగ్ కేసెస్ ఆఫ్ సస్పెషన్. ఫస్ట్ మాస్టర్ గారు ఈ టాపిక్ ఇచ్చారు అనగానే నాకు టాపిక్ అర్థం కాల. ఏదో సస్పెషన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ ఏంటో చెప్పు, డ్రగ్ డిఫరెన్షియేషన్ చెప్పు, ఇలాంటి టాపిక్ ఏదో ఇచ్చి ఉండొచ్చు కదా. ఇలా మాట్లాడారేంటి, డిస్క్రిమినేటివ్ అండ్ కంపారిటివ్ అబ్జర్వేషన్ ఆఫ్ హోమియోపతిక్ రెమెడీస్ అని ఇచ్చారేంటి అని ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది. సరే ఇవి చదవగా సస్పెషన్ చదవగా ఏమైందంటే చివరికి అర్థమైంది సస్పెషన్ అనేది పేషెంట్ మన దగ్గరికి వచ్చి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పడం, నాకు దీని మీద అనుమానం ఉంది, దాని మీద అనుమానం ఉంది, లేకపోతే నాకు ఇలాంటి అనుమానం ఉంది. మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అంటే భయాలు చెప్తారు. మీకు ఏదైనా అనుమానం ఉందా అంటే ఏం చెప్తారు? ఇదేంటి పోలీస్ ఇంటరాగేషన్, హోమియోపతి కేస్ టేకింగ్ అనుకుంటారు కదా. సో అప్పుడు నాకు అర్థమైంది మాస్టర్ గారు ఎందుకు అబ్జర్వేషన్ అనే వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ అని. సో ఇప్పుడు అంటే ఇది సస్పెషన్ అనే పాయింట్ మనం పేషెంట్ మాట్లాడే మాటల్ని బట్టి కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చే డిస్క్రిప్షన్ని బట్టి కానీ, లేదు అంటే వాళ్ళ అటెండెన్స్ ఎవరైనా చెప్తే కానీ మనకు అర్థమయ్యే విషయమే. వాళ్ళంతటా వాళ్ళు సస్పెషన్, ఐ హ్యావ్ డౌట్ అబౌట్ ఇట్, ఐఎమ్ సస్పీషియస్ అబౌట్ ఇట్ అనేది ఎప్పుడు పేషెంట్ ఏ రికార్డులో కూడా మనకు వచ్చిన కేసులో సాధారణంగా చెప్పరు. 199 కేసులో మనం ఎక్కడ చూడడం ఇలాంటిది. సో ఇప్పుడు అసలు సస్పెషన్ అంటే ఏంటి? నెక్స్ట్, the act or instance of suspecting something wrong without proof or slightest evidence. అంటే వీళ్ళకి అక్కడ నిజంగా వాస్తవంగా జరుగుతుంది వేరేగా ఉంటుంది, వీళ్ళకి అర్థమయ్యేది వేరేగా ఉంటుంది. ఈ అర్థం చేసుకోవటానికి మనం కొన్ని సందర్భాల్లో ఏంటంటే దాన్ని వాళ్ళొక ఫిక్స్డ్ ఐడియాలో ఉండిపోతారు. ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మాకు ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ దెర్ ఈజ్ వైఫ్ అండ్ హస్బెండ్, దిస్ వైఫ్ ఈజ్ సస్పీషియస్ అబౌట్ హస్బెండ్. Okay, why not husband is suspicious about wife, vice versa, anything can be possible. So here the suspicion is a feeling of the wife or the husband, one who is suspicious. Maybe actually there is some incident or may not be incident. అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత సపోజ్ హస్బెండ్ ఎవరితోనో క్లోజ్గా మాట్లాడడం చూసింది అనుకోండి వైఫ్, ఆబ్వియస్గా సస్పెషన్ ఉంటుంది. బట్ దోస్ హూ ఆర్ నాట్ మెంటలీ ఇల్, this suspicion will be ruled out, but those who are mentally ill, this suspicion cannot be ruled out. So అలాంటి కేసెస్ మనం ఇక్కడ వాటి అబ్జర్వేషన్స్, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మనం 1 by 1 ట్రై చేద్దాము. బట్ వీటిలో కూడా కొన్ని మెంటలీ ఇల్ కేసెస్లో సస్పెషన్ ఉంటే, కొన్ని కేసెస్లో రిలేటివ్గా మెంటల్గా హెల్తీగా ఉన్న స్టేట్లో కూడా వీళ్ళకి సస్పెషన్ ఉంటుంది. ఇప్పుడు మన అనంత్ గారు చెప్పినట్టు మయాజం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి పేషెంట్లోనూ మయాజం అనేది ఒక లర్కింగ్ కండిషన్ ఉంటుంది. సో దిస్ మయాజం డస్ నాట్ అలౌ ద పేషెంట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. విషయంగా అర్థం చేసుకోవడానికి ఇది అలౌ చేయదు. సో అలాంటి మయాజమాటిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా సస్పెషన్ ఉంటుంది. లేదు పేషెంట్ మెంటల్ డిసీజెస్లో, అంటే పారనాయిడ్ సైకోసిస్ అనే ఒక కండిషన్ ఉంది. ఈ పారనాయిడ్ సైకోసిస్లో బేసిక్గా వాడికి ప్రాబ్లమే ప్రతిదాన్ని అనుమానించటం. సో అక్కడ మైండ్ డిస్టర్బ్ అయి ఉంది. బట్ రిలేటివ్గా హెల్తీ కేసెస్లో, అంటే రిలేటివ్గా మెంటల్ ఇల్నెస్ లేకుండా ఉన్న కేసెస్లో మయాజం మూలంగా వీళ్ళకి సస్పెషన్ అనేది ఉంటుంది. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం సిన్సిఫియర్గా రెసిమోజ్ అని ఒక కేసు తీసుకున్నాం, ఈ డ్రగ్ తీసుకున్నాం. ఈ డ్రగ్ మెట్రోమెడికా చూస్తే మనకేంటంటే పేషెంట్ డెలివరీ, ఒక ఫీమేల్ డెలివరీ తర్వాత సప్రెస్డ్ లోకియా, అంటే డెలివరీ తర్వాత వచ్చే డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ డిశ్చార్జెస్, అవి సప్రెస్ అవడం మూలంగా, అంటే వీళ్ళు కోల్డ్ ఎక్స్పోజర్ కానీ డిఫరెంట్ కండిషన్స్ మూలంగా ఈ సప్రెషన్ లోకియా అయితే, ఈ సప్రెషన్ లోకియా మూలంగా పేషెంట్ మెంటల్ డిసీజెస్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెంటల్ డిసీజ్లో ఏమవుతుందంటే వీళ్ళు ప్రతిదాన్ని అనుమానించడం మొదలు పెడతారు. ఈ అనుమానం ఎంత లెవెల్లో ఉంటుందంటే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తే మందేసుకోవడానికి కూడా అన్నంత లెవెల్లో ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ కేసులో పేషెంట్ మెంటల్ స్టేట్ హెల్తీగా లేదు, మెంటల్ ఇల్నెస్ ఉంది. బట్ అదర్ కండిషన్ సైకోటిక్ మయాజం తీసుకున్నాం. సో కింగ్ ఆఫ్ సైకోసిస్ ఇస్ పూజా, మనకు తెలిసిందే. పూజా వాడిని తీసుకుంటే దే డోంట్ ట్రస్ట్ ఎనీబడి. వీళ్ళు ఎందుకు ఇంకొకళ్ళు నమ్మడు అంటే వీడిలో ఉన్న లోపాలేవో వాడికి తెలిసిపోతాయేమని భయం. వీడిలో ఉన్న అంటే బేసికలీ ఇఫ్ యూ సీ ద సైకోటిక్ మయాజం, ద ఆరిజిన్ ఆఫ్ సైకోటిక్ మయాజం ఇట్ సెల్ఫ్ ఈస్ ఫ్రమ్ బ్యాడ్ కాంటాక్ట్స్ ఆర్ సంథింగ్. సో అట్లాంటి కండిషన్స్, అట్లాంటి వీక్నెస్ కానీ ఇట్లాంటి వీడిలో ఉన్న వీక్నెస్ ఎదుటివాడికి తెలిసిపోతుందేమో అనే భయం కొద్దీ వీడు ఎదుటివాడిని నమ్మడనమాట.
సో సైకోటిక్ మయాజం త్రూ అండ్ త్రూ సైకోటిక్ మయాజం ప్రెడామినెంట్ డ్రగ్స్ ఏ ఉంటాయో వాటన్నిటిలోనూ అండర్లయింగ్ లర్కింగ్గా సస్పీషియస్నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అందులో మెంటల్గా వీడు డిరేంజ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. అంటే తూజాలో మెంటల్గా డిరేంజ్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సిన్సిఫ్యూగా రెస్మోజాలోకి వచ్చేసరికి మెంటల్ డిరేంజ్మెంట్ జరిగి తీరుతుంది. దాని నుంచి సస్పీషియస్నెస్ డెవలప్ అవుతుంది. సో ఈ రెండు కేసుల్లో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి సైకోటిక్ మయాజంలో లర్కింగ్గా నడుస్తుంది. ఈ సైకోటిక్ మయాజం రిపీటెడ్గా సప్రెస్ అయితే నెక్స్ట్ వచ్చేది సిబిలిటిక్ మయాజం. ఆ సిబిలిటిక్ మయాజంలో మెంటల్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అన్ని కేసులు అవుతాయా అంటే, those patients who are prone to such type of are vulnerable to such type of conditions, ఆ కేసుల్లో మాత్రమే సస్పెషన్ వస్తుంది. అంటే ఆ కేసుల్లో మాత్రమే ఈ మెంటల్ ఇల్నెస్ వస్తుంది. ఇప్పుడు సిన్సిఫ్యూగా కేసుల్లోనే ఇట్లా వచ్చింది. అలాగే వెరట్రమిరిడ్ ఇంకో కేసు ఉంది, దానిలో కూడా ఈ సస్పెషన్ అనేది డెవలప్ అవుతుంది. సేమ్ కండిషన్, అంటే సప్రెషన్ లోకే నుంచి సస్పెషన్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఎందుకు మిగతా డ్రగ్స్లో అవ్వట్లేదు? మిగతా డ్రగ్స్లోని పేషెంట్స్లో ఇలా డెలివరీ అయిన ప్రతి లేడీ సస్పెషన్లోకి వెళ్ళరు, ప్రతి లేడీ ఈ సప్రెస్డ్ లోకే కండిషన్కి వెళ్ళరు. సో ఈ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, దోస్ హూ ఆర్ వల్నరబుల్ టు సిబిలిటిక్ మయాజం, అప్పుడు వాళ్ళ సస్పెషన్ మనకి డైరెక్ట్గా విజిబుల్గా కనపడుతుంది. దోస్ హూ ఆర్ సైకోసిస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కేసుల్లో అయితే మనకి అండర్లైన్ సస్పెషన్ ఉంటుంది కానీ మనకు కనపడదు. ఐ థింక్ నేను క్లియర్ అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్. సో ఏంటంటే వీళ్ళ మానసిక స్థితి ఏంటంటే ఎవరిని నమ్మే విధంగా ఉండదు. అది మానసిక బలహీనత వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మయాజ్మెటిక్ బ్యాక్గ్రౌండ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మనం 1 by 1 సస్పెషన్ మనకి విజిబుల్గా కనిపించే కేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ కండిషన్స్లో ఉంటాయి, ఈ సస్పెషన్కి డిఫరెంట్ రీజన్స్ ఏంటి. సస్పెషన్ అని ఉన్న ప్రతి కేసులోనూ మనం తూజా వేయలేము, లేకపోతే డెలివరీ అయిన ప్రతి కేసులోనూ మనం సిన్సిఫ్యూగా వేయకూడదు. సో ఏ కేసులో ఎప్పుడు మనం ఈ సస్పెషన్ని పాయింట్ కింద కన్సిడర్ చేయాలి అనేది 1 by 1 చూద్దాం. ఇప్పుడు అనాకార్డియన్ కేసు ఉంది. అనాకార్డియన్ సస్పెషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ ఫాలోడ్ someone and that everything around him is suspicious. వీడికి ఇది as long as this anacardian patient is in psychotic miasm, this thought will be lurking in his mind. కంటిన్యూస్గా వీడు నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు, నన్ను ఎవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే రూమ్లో ఎవరో ఉన్నారు. ఈ రూమ్లో ఎవరో ఉన్నారు అనేది వీడు మనం ఎంత చెప్పినా కూడా వీడు అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాడు. ఎవరూ లేరు కదా, అప్పుడు చీకటిగా ఉన్న రూమ్లో వాడు అక్కడ ఎవరో కనపడుతున్నారు అని చెప్తాడు. మనం లైట్లు ఆన్ చేసి చూపిస్తే మీరు లైట్లు అయిగానే పక్క రూమ్లోకి వెళ్ళిపోయాడని చెప్తారు. అంటే వీడి రీజనింగ్ ఎంత ఉంటుంది అంటే, వీడి స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే నన్ను ఎవరో ఏదో చేయడం కోసం నా వెనకాలే నన్ను ఫాలో అవుతున్నారు అనే స్ట్రాంగ్ బిలీఫ్లో ఉంటాడు. ఇది సైకోటిక్ మయాజంలో ఉన్నంతసేపు కేసు మనకి ఈ ఎక్స్ప్రెషన్ బయటికి రాదు. బట్ వన్స్ ఇట్ ఈస్ ఇంటూ సిఫిలిటిక్ స్టేజ్, ఇదే అనాకార్డియం పేషెంట్ సిఫిలిటిక్ కండిషన్లోకి టర్న్ అయితే అప్పుడు ఈ అనుమానం పూర్తిగా మెంటల్ ఇల్నెస్ కింద టర్న్ అవుతుంది. ఆ మెంటల్ ఇల్నెస్లో మనం ఈ సస్పెషన్ని క్లియర్ కట్గా పేషెంట్లో, అంటే పేషెంట్ చెప్పే ఎక్స్ప్రెషన్లో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అనాకార్డియం. అనాకార్డియంకి ఈ ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ కేసు వచ్చి ఎపిస్. ఈ ఎపిస్లో ఏంటంటే ఫూలిష్లీ సస్పిషియస్ అండ్ జెలస్, అబ్సల్యూట్లీ జాయ్లెస్. ఇది కూడా అంతే. ఎపిస్లో మనకి సైకోటిక్ కండిషన్లో మనకి ఈ సస్పెషన్ అనేది కనపడదు. బట్ వన్స్ ద స్టేజ్ ఈజ్ గాన్ ఇన్ టు సిఫిలిటిక్ స్టేజ్, దెన్ వీ కెన్ సీ ద ఫూలిష్ సస్పిషియస్నెస్ ఆఫ్ ఎపిస్. సో ఇక్కడ మీరు ఫూలిష్ సస్పిషియస్నెస్ అంటే ఏంటి, అనాకార్డియంకి లేకపోతే ఎపిస్కి లేకపోతే వేరే ఇంకో డ్రగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఎపిస్ కేసెస్లో ఏమవుతుందంటే దే ఆర్ కాన్స్టెంట్లీ రెస్ట్లెస్. ఒక ఫ్రూట్లెస్ రెస్ట్లెస్నెస్ అనేది వీళ్ళ దీనిలో కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత ఎపిస్ గురించి మాట్లాడతాను. ఒక 17 years ఓల్డ్ ఫీమేల్ పేషెంట్, మెనార్కీ రాలేదు, అప్పటికి 17 years కూడా మెనార్కీ రాలేదు. సో ఇద్దరు సిస్టర్స్, ఈ అమ్మాయి ఎల్డరు, యంగర్ సిస్టర్ ఆల్రెడీ మెనార్కీకి వచ్చి అండ్ షీఈ్ పాసింగ్ హర్ నార్మల్ మెన్స్ట్రువల్ లైఫ్. ఈ ఎల్డర్ సిస్టర్కి 17 years అయినా మెనార్కీ రాలేదు. పేషెంట్ ఈ అమ్మాయిని తీసుకుని వచ్చారు, ఈ పాపని తీసుకుని వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే ఇది ఓవేరియన్ డిస్జెనిసిస్ అని చెప్పి, ఓవరీస్ ఇంప్రాపర్గా గ్రోత్ ఉన్న కేసు అది. సరే ఈ పేషెంట్ మదర్ వచ్చి చెప్పింది ఏంటంటే కాన్స్టెంట్గా పక్కనింటి వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనేది. పక్కింటి వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు అని కాన్స్టెంట్గా కంప్లైంట్ చేయకుండా ఎదురు వాళ్ళ మీద దెబ్బలాటకెళ్ళేది. దెబ్బలాటకెళ్తే ఆబ్వియస్గా వాళ్ళే ఉంటారు. ఫస్ట్ కొన్ని రోజులు వీళ్ళు కూడా ఎదురు తిరిగి దెబ్బలాటం మొదలెట్టారు. మేమెందుకు మిమ్మల్ని చూసి నవ్వుతాం, మాకేంటి అవసరం అది ఇదని.
తర్వాత ఈ అమ్మాయి మెంటల్ స్టేటస్ డిరేంజ్ అయ్యింది అని అర్థమైన తర్వాత అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఈ అమ్మాయి చెప్పేది వదిలేయడం మానేశారు. కానీ ఈ అమ్మాయికి మెన్సెస్ రాకపోవడం కన్నా పెద్ద సమస్య ఇంటి మీదకి తీసుకొచ్చే దెబ్బలాటలు అని చెప్పింది వాళ్ళ మదర్ వచ్చి. సో దిస్ ఈజ్ ఎ ఫూలిష్ సస్పీషియస్నెస్. ఏమీ దానికి ఒక రీజన్ ఉండదు, లేకపోతే ఈ అమ్మాయి ఎవరు ఏదైనా ఫేస్ చేసి దాని తర్వాత ఈ సస్పీషియస్నెస్ వచ్చింది కాదు. వితౌట్ ఎనీ రీజన్ దే ఫీల్ సస్పీషియస్. సో ఇది ఫూలిష్నెస్ అనమాట. నెక్స్ట్ ఈ ఫూలిష్నెస్తో పాటు అమ్మాయికి ఉన్న అదర్ సింటమ్స్, ఇది ఒక్కటే బేస్ చేసుకుని ఇచ్చింది కాదు. యాక్చువల్గా ఈ కేసు కూడా ఓవేరియన్ డిస్జెనిసిస్ అంటే మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్గా కూడా రిటార్డెడ్ కండిషన్లో ఉంది అమ్మాయి. నేను ఫస్ట్ బెరెటా కార్బ్ ఇచ్చాను ఈ కేసుకి. బెరెటా కార్బ్ ఇచ్చిన తర్వాత కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. కొంచెం యూట్రస్ సైజు నార్మల్ ఇన్ఫాంటైల్ యూట్రస్ సైజ్ నుంచి కొంచెం యూట్రస్ సైజ్ పెరిగింది తప్ప పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఈ అమ్మాయి ఇంకొక పాయింట్ చెప్పింది వీళ్ళ మదర్ ఏంటంటే, కాన్స్టెంట్గా వీళ్ళ అక్కతో గొడవ పెట్టుకుంటున్నాను. ఎందుకు గొడవ పెట్టుకుంటుంది అంటే, నీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేస్తున్నాయి, నీకు పెళ్లి చేసేస్తారు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, నాకు పీరియడ్స్ రావట్లేదు కాబట్టి నాకు పెళ్లి చేయరు. ఇది గొడవ అమ్మాయిది. రోజు ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే గొడవ. సో ఈ పాయింట్లో ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏమవుతుందంటే, తనకు చేసి నాకు చేయకపోతే ఎట్లా, నేను పెద్దదాన్ని కదా, నాకు ముందు చేయాలి కదా అంటే ఏంటంటే జలసీ ఫ్యాక్టర్ రన్ అవుతుంది ఇక్కడ. సో ఈ జలసీ ఫ్యాక్టర్ నేను ఇగ్నోర్ చేసి బెరెటా కార్బ్ ఇవ్వడం మూలంగా పార్షియల్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ పూర్తిగా కేసు క్లియర్ కాలేదు. సో అలాంటి స్టేజ్లో ఈ కేసు నేను ఈ ఫూలిష్ జలసీ విషయం తెలిసిన తర్వాత ఆ కేసు ఫూలిష్ సస్పీషియస్నెస్ ప్లస్ ఈ జలసీ రెండు ఫ్యాక్టర్స్ తెలిసిన తర్వాత ఆ కేసుకి ఎపిస్ ఇస్తే, ఎపిస్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి 19 yearsకి మెనార్కీ వచ్చింది. 19 yearsకి మెనార్కీ వచ్చిన తర్వాత కేసు నాకు ఫాలో అప్ చేయలేదు. మరి తర్వాత ఎలా ఉందనేది నాకు ఐడియా లేదు. టు బీ హానెస్ట్ అది ఎపిస్ కండిషన్. బట్ ఎనీహౌ సేమ్ డిస్కషన్ వచ్చింది కాబట్టి బెరెటా కార్బ్లో కూడా సస్పీషియస్నెస్ ఉంటుంది. బెరెటా కార్బ్లో సస్పీషియస్నెస్ ఎలా ఉంటుందంటే, వీడు కాంపిటెంట్ ఇనఫ్ అని తెలియదు వీడికి. కాన్స్టెంట్గా వీడికి కాంపిటెంట్ ఇనఫ్ కాదు నేను సొసైటీలో. అందరూ నన్ను అంటే బేసిక్గా బెరెటా నేచరు చైల్డిష్ నేచర్. సో ఆ చైల్డిష్ నేచర్ ఉండటం మూలంగా అంటే నేను సొసైటీలో కాంపిటెంట్ ఇనఫ్ కాదు కాబట్టి అందరూ నన్ను చూసి నవ్వుతారు అనే అనుమానం ఉంటుంది వీడికి. కాన్స్టెంట్గా వీడుకున్న ఈ అనుమానం వల్ల సొసైటీలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డు, ఒంటరిగా ఉండటానికి, లేకపోతే గ్యాదరింగ్ని అవాయిడ్ చేయడానికి, నలుగురిలో మాట్లాడడం అవాయిడ్ చేయడానికి ఇట్లాంటివి చేస్తుంటాడు. సో ప్రీవియస్ కేసులో ఎపిస్ ఏం చేసింది, ఫైటింగ్ చేసింది వెళ్ళి, నువ్వెందుకు నవ్వుతున్నావు నన్ను చూసి అని. బట్ బెరెటా కార్బ్ కేసులో ఏమవుతుందంటే, పేషెంట్ డస్ నాట్ గో టు ఫైట్ విత్ అదర్ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్. సో వాళ్ళు ఏం చేస్తారు, దే గెట్ అలూఫ్ ఫ్రమ్ ద సొసైటీ. సో వీళ్ళు పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారు. అంటే ఎపిస్ లాగా ఫైటింగ్కి వెళ్లకుండా, ఎపిస్లో రెండు ఫ్యాక్టర్స్, ఒకటి జలసీ ఫ్యాక్టర్ ఉంది, రెండోదేమో ఫూలిష్నెస్ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఏమంటారు ఏమనరు తనకు సంబంధం లేదు. జలసీ ఉంది కాబట్టి కొట్లాడేసి వచ్చేస్తారంతే. బట్ బెరెటా కార్బ్ ఈజ్ నాట్ దట్ కేస్. వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉండరు, వీళ్ళకి జలసీ ఫ్యాక్టర్ కూడా ఉండదు. ఈ రెండు లేకపోవడం మూలంగా ఏం చేస్తారంటే, వీళ్ళ ఇన్కాంపిటెన్స్ని నలుగురు నవ్వుతారేమో అనే అనుమానంతో వీళ్ళు సొసైటీ నుంచి దూరంగా జరిగిపోవడం మొదలు పెడతారు. వీళ్ళు ఏదో ఒక పని చేసుకుని వీళ్ళ దారిని వీళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. సో అది బెరెటా కార్బ్ కేసు. నెక్స్ట్ జలసీ సస్పెషన్ అనే కాంబినేషన్ వచ్చింది కాబట్టి కొంచెం జిగ్జాగ్ వెళ్తున్నాను, బట్ మనకి కంపారిటివ్ స్టడీ అర్థమవుతుందని జిగ్జాగ్ వెళ్తున్నాను. జలసీ అండ్ సస్పెషన్ అనే కాంబినేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ రెండింటి కాంబినేషన్లో ఉండేది హయోసామస్, లెక్సిస్. ఇక హయోసామస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏంటంటే, వీడు జలసీ ఎప్పుడు కూడాను చాలా ఇన్స్టాంటేనియస్ జలసీ. అంటే సపోజ్ హస్బెండ్ ఎవరో ఇంకొక అమ్మాయితో మాట్లాడాడు, ఇందాక చెప్తున్న ఎగ్జాంపులే, ఈ అమ్మాయికి వెంటనే లోపల అనుమానం స్టార్ట్ అవుతుంది, ఏంటి వీడు ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఆ అనుమానం అంతటితో కాకుండా దానికి ఆ సస్పెషన్కి జలసీ యాడ్ అవుతుంది. అంటే నాకంటే అందంగా ఉందా ఈ అమ్మాయి, లేకపోతే నాకంటే ఈవిడ కాంపిటేటివ్ అనప్ప, ఈ రెండు స్టార్ట్ అవుతాయి. ఈ రెండింటి రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే హయోసామస్కి వచ్చేసరికి రిడిక్యులస్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎట్లాగైనా వీడిని తన వైపు తిప్పుకోవాలి అనే ఆలోచనతో షీ గోస్ ఇన్ ఏ రిడిక్యులస్ వే. అంటే ఎక్కువ సెక్షువాలిటీ, లేకపోతే తన మాటల ద్వారా కానీ తన అపేరెన్స్ ద్వారా కానీ ఇలా రకరకాలుగా సెక్షువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్ట్ చేయాలని చూస్తారు. అండ్ దిస్ విల్ లాస్ట్ షార్ట్ టైం. ఇది ఎక్కువగా దీని గురించి రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఆలోచించి దాని మీద ఒక రియాక్షన్ తీసుకునే అంత ఉండదు. ఇదంతా అక్యూట్గా స్పాంటేనియస్గా జరిగిపోతూ ఉంటుంది హయోసామస్కి వచ్చేసరికి. బట్ ఇదే కేసు జలసీ అండ్ సస్పెషన్ కాంబినేషన్లో లెక్సిస్కి వచ్చేసరికి
లెక్సిస్ ఆర్ హైలీ సైకోటిక్ అండ్ హైలీ ఇంటెలిజెంట్. ఈ ఇంటెలిజెన్స్ వల్ల ఏం చేస్తారంటే, ఆహా వీడు ఇప్పుడు మాట్లాడా, రేపు చూద్దాం వీడి సంగతి అనుకుంటారు. సో నెక్స్ట్ డే వీడు కరెక్ట్గా ఎక్కడో దొరుకుతాడు ఈ అమ్మాయికి. దొరికినప్పుడు కరెక్ట్గా క్యాచ్ చేసి వాడికి గట్టిగా పెట్టండి. సో లెకసిస్ ఈజ్ మోర్ కాషియస్. లెకసిస్ ఈజ్ ఈగోయిస్టిక్ కాబట్టి వెళ్ళి ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా దెబ్బలాడరు. అండ్ ఈ హైఎస్ఎంఎస్ బిహేవ్ చేసినట్టు రిడిక్యులస్గా బిహేవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ప్రైడ్, రెస్పెక్ట్ దెబ్బతింటుంది సొసైటీలో అనే భయం ఉంటుంది. సో ఆ ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రైడ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ, ఈ లెకసిస్ పేషెంట్ ఏంటంటే they'll see and they'll catch the patient properly, a person properly, and then they give a proper dose. గట్టిగా పడుతుంది అనమాట. లెక్సిస్ ఒకసారి వేస్తే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ సెట్ అయిపోవాలి అంత రేంజ్లో వేస్తారు. సో ఈ డిఫరెన్స్ పాయింట్, ఈ జెలసీ అండ్ సస్పెషన్ కాంబినేషన్స్లో ఎపిస్, నెక్స్ట్ హైఎస్ఎంఎస్, నెక్స్ట్ లెకసిస్, ఈ లెవెల్స్ ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద స్ట్రీమ్ లైన్ ఒప్పిస్తారు. నెక్స్ట్ ఆర్సనిక్ ఆల్బుకి వద్దాం. ఈ ఆర్సనిక్ ఆల్బు సస్పెషన్ ఎంతసేపు ఏంటంటే వీడి దగ్గర డబ్బులు ఉంటాయి, వీడి డబ్బుల్ని వీడు కాపాడుకోవడానికి స్ట్రెంగ్త్ ఎనఫ్ కాదు వీడు. సో అందుకని ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. ఎవరి మీద డిపెండ్ అయితే వాళ్ళు వీడి డబ్బులు ఎత్తుకుపోతారేమో అని భయం. కాన్స్టెంట్గా ఇదే అనుమానంతో ఉంటాడు ఆర్సనిక్ పేషెంట్. అండ్ అఫ్ కోర్స్ ఆర్సనిక్ పేషెంట్కి ఇంకొకటి కూడా ఉంది ఫియర్, కాన్స్టెంట్ ఫియర్ ఏంటంటే మార్నింగ్ మన రవిచంద్ర గారు చెప్పారు, హైపోకాండ్రియాసిస్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ హైపోకాండ్రియాసిస్. ఊళ్ళో ఎవరికి ఏ జబ్బు వచ్చిందన్నా వీడు ముందు దాన్ని రీచెక్ చేసుకుంటూ ఉంటాడు. వచ్చింది కొని అంతవరకు రీచెక్ చేసి వదిలేడు. దీని గురించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్, ఈ ఇన్ అండ్ అవుట్ ఈ డాక్టర్కి తెలుసా లేదా, వీడు అనుమానం అది. ఈ డిసీజ్ గురించి ఇన్ అండ్ అవుట్ ఈ డాక్టర్కి తెలుసా లేదా, అంతటితో అక్కడ మీరు ఎవరైనా కేసులు, ఇలాంటి కేసులు ట్రీట్ చేశారా, ఈ కేసులు ఫెయిల్ అయినాయా, ఫెయిల్ అయితే ఏం చేశారు అంటే, ఇప్పుడు ఈ డాక్టర్ని వదిలితే నెక్స్ట్ ఈ డాక్టర్ ఫెయిల్ అయితే నేను నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళందరికీ నేను ఎంత ఖర్చు పెట్టాలి. సో ఫైనల్గా వచ్చి మళ్ళీ మనీ దగ్గరే ఆగుతుంది వీడి భయం అంతా. ఫినాన్షియల్ లాస్ అనేది ఎప్పుడు వీడి భయం కాన్స్టెంట్గా. అఫ్కోర్స్ దట్ విల్ టర్న్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే వాడు ఉన్న సర్కమ్స్టెన్సెస్, వాడి లైఫ్ స్టైల్, వీటిలన్నిటిని బట్టి. సో మన కోర్ ఏంటి, వీడి బేస్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, వీడి ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, ఈ 2 పాయింట్స్ మనకి జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే ఆర్సనిక్ మనకి ఈజీగా దొరుకుతారు. సో ఈ ఆర్సనిక్ చిన్న ఒక ఫన్నీ ఎగ్జాంపుల్, ఫిలిప్ ఎం బెయిలీ అని చెప్పి ఇక్కడ హోమియోపతిక్ సైకాలజీ అనే బుక్లో ఒక చిన్న ఫన్నీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక తండ్రి ఉంటాడు, వాళ్ళ కూతురు వచ్చి నాన్న నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఒకరిని పరిచయం చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేయగానే ఆర్సనిక్ ఫాదర్ అయితే ఎలా రియాక్ట్ అవుతాడు, నాట్రమూర్ ఫాదర్ అయితే ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పి వాడు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఆర్సనిక్ ఫాదర్ బాయ్ ఫ్రెండ్ని పిలిపించి వీడి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏం పని చేస్తున్నాడు, వీడి వెనకాల ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, రేపొద్దున ఒకవేళ ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో మా అమ్మాయికి డైవోర్స్ తీసుకోదలుచుకుంటే ఎంత భరణం అడగచ్చు. ఇది ఆర్సనిక్ వాడి యాంగ్జైటీ. సో హౌ మచ్ ఐ కెన్ డ్రా విత్ ద డివోర్స్ ఆఫ్ ద డాటర్. This is the anxiety of the arsenic patient, and he will recheck about the one who is going to be a son-in-law, his family backgrounds and his property issues, everything he will recheck. If it is a arsenic father, ఇదే నాట్రమూర్ అయితే వీడు మా అమ్మాయిని ఇలా పడేశాడంటే ఎంతమందితో రిలేషన్షిప్లో ఉన్నాడు, మా అమ్మాయిని కష్టపెట్టకుండా కళ్ళ నీళ్ళ పెట్టకుండా చూసుకుంటాడు అంటే ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ. నాట్రమూర్కు ఉన్నది ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ, ఆర్సనిక్ ఉన్నది ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ. So this is about arsenic album. So arsenic has a constant suspiciousness that people around him are ready to grab his money because he is not strong enough to protect his properties or his financial things. That is about arsenic. So ఎలాగో ఆర్సనిక్ గురించి వచ్చింది కాబట్టి క్యాలీ ఆర్స్ గురించి కూడా ఒకసారి చెప్పుకున్నాం. క్యాలీ ఆర్స్ ఈజ్ ఆల్సో వెరీ యాంగ్షియస్ పర్సనాలిటీ. Already arsenic is anxious and Kali ars is much more anxious. And Kali group has the tendency to quarrel with the people around them. ఈ Kali ars patient condition ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షీ ఈజ్ సమ్వేర్ 85-90 బిట్వీన్ ఓల్డ్ లేడీ. హస్బెండ్ ఒక 10 years బ్యాక్ చనిపోయారు. సో షీ ఈజ్ లివింగ్ అలోన్ ఇన్ హర్ ఓన్ విలేజ్. దీనికి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలు ఫారెన్లో సెటిల్డ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ కొంతమంది ఫారెన్లోనే సెటిల్ అయ్యారు, కొంతమంది ఇండియాలోనూ సెటిల్ అయ్యారు, బట్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎప్పుడు ఎవరి దగ్గరికి, ఏ కొడుకు దగ్గరికి వెళ్ళి 2 రోజులు కూడా ఉండదు. పొరపాటున ఏదన్నా
తన హెల్త్ పరంగా బాగా డిస్టర్బ్ అయ్యి తనంతా తను చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళినా మ్యాక్సిమం 1 month or 2 months, ద మూమెంట్ షీ గెట్స్ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, షీల్ బి బ్యాక్ టు విలేజ్. ఈ ఆవిడకి ఈ పేషెంట్కి కాన్స్టెంట్గా బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు మన దగ్గరికి. సో వీళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గర చూపించారు, హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. ఈ ఏజ్కి హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం కామన్ అని మనం చేయడానికి ఏం లేదని చెప్పారు. డయోరిటిక్స్ ఇచ్చి పంపించేశారు. పేషెంట్ మాత్రం కాన్స్టెంట్గా ఈ బ్రీతింగ్ డిఫికల్టీతో సఫర్ అవుతుంది. సో ఈమె గురించి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకుందామని అడిగితే విలేజ్లో ఒక్కతే ఉంటుంది అని చెప్పారు. ఎందుకు ఉంటుంది వాళ్ళు విలేజ్లో ఒక్కతే అంటే ఆమెను డైరెక్ట్గా అడిగా, మా ఇల్లు పాడైపోతుందండి అని చెప్పి. ఇల్లు పాడైపోవడం ఏంటమ్మా, నువ్వెలా ఉంటావో తెలియని పరిస్థితుల్లో ఇంటి గురించి ఆలోచిస్తున్నావు, ఇల్లు పాడైపోవడం ఏంటి, ఎందుకు పాడైపోతుంది అని అంటేను, లేదండి నేను ఇంట్లో తిరగకపోతే మా ఇల్లు బూజు పట్టేస్తుంది, ఇల్లంతా పాడైపోతుంది, మళ్ళీ నేను వచ్చి ఉండాలంటే ఉండడానికి వీలు కాదు కదా. సరే అదే యాంగ్జైటీ అయితే కరెక్టేమో అని నేను ఫస్ట్ హోమ్ సిక్నెస్ ఇలాంటి వీటితోటి క్యాప్సికమ్ అవి కూడా ట్రై చేశాను. కానీ కాన్స్టెంట్గా అదే సఫరింగ్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ పిల్లల్ని పిలిచి ఒకసారి వాళ్ళ చిన్నబ్బాయి వచ్చి నాతో ఈయన తీసుకొచ్చి చూపించడానికి కూర్చుని నాతో మాట్లాడు. ఎందుకండి ఎవరి దగ్గర ఎక్కువ రోజులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర గొడవ పెట్టుకుని వచ్చేస్తుందండి, మేము భరించలేక వదిలేసామన్నారు. న్యూ పాయింట్. ఎవరింటికి వెళ్తే వాళ్ళ దగ్గర అంటే కొడుకులే, బయట వాళ్ళు ఎవరింటి దగ్గరికి వెళ్ళలేదు. తన ఓన్ సన్ అండ్ డాటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వల్ల గొడవ పెట్టుకొస్తుంది, ఎవరింటికి వెళ్తే వాళ్ళతో ఒక్కరితోనే గొడవ పెట్టుకొచ్చింది అనుకోండి, వాళ్ళ తేడా అనుకోవచ్చు. ఈమె వెళ్ళిన ప్రతి ఇంట్లోనూ గొడవ పెట్టుకొస్తుందంటే ఈమె తేడా. సో ఏంటి ఈమె తేడా ఏంటంటే, ఎందుకనండి అలా ఎందుకు చేస్తుందంటే ఈవిడకి వెనకాల బాగా చేపల చెరువులు అంటే ఫైనాన్షియల్ ఇది చాలా ఉన్నాయి, అసెట్స్ చాలా ఉన్నాయి. హస్బెండ్ వదిలిపెట్టేశాడు, అంటే ఐ మీన్ చనిపోయి వెళ్ళిపోయాడు. ఆయన చూసుకున్నాడండి అనేది ఫ్రీక్వెంట్గా ఈ డైలాగ్ వాడేది. ఆయన చూసుకున్నాడండి, ఆయన ఉన్నంతకాలం నాకు ఈ ప్రాబ్లం లేదు అని. టిపికల్గా హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈవిడికి కంప్లైంట్ స్టార్ట్ అయింది. అంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత అలా చేశాడని హార్ట్ ఎన్లార్జ్మెంట్ కాదు కదా. సో ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హస్బెండ్ చూసుకునే మ్యాటర్స్ ఈవిడ చేతిలోకి వచ్చినాయి. ఎప్పుడైతే ఈవిడ చేతిలోకి వచ్చినాయో ఈవిడకున్న ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మూలంగా తను బతికున్నగానే పిల్లలు తీసుకెళ్ళిపోతారేమో అని భయం తనకి. ఆ భయం కొద్దీ పిల్లలు ఎవరితో వెళ్తే వాళ్ళతో కొట్లాట పెట్టుకుని వచ్చేది. ఈ కొట్లాట మూలంగా పిల్లలు ఎవరు భరించలేక ఆవిడ కొంచెం బాగుంది అనగానే తీసుకొచ్చి ఇవని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. సో ఆవిడకి ఈ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత ఆవిడకి క్యాలియార్స్ 200 ఇచ్చిన తర్వాత డిస్నియా హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గిందని నేను చెప్పట్లేదండి, డిస్నియా మాత్రం చాలా బెటర్ అయింది. మీకు ఆయాసం అది తగ్గి తను లేచి తన పనులు తన వరకు చేసుకోగలిగిన సిచ్యువేషన్కి అయితే తను వచ్చింది. సో దట్ ఈస్ అబౌట్ ఆర్సనికల్ బండ్ క్యాలియార్స్. నెక్స్ట్కి వచ్చేసరికి బెలడోనా. ఈ బెలడోనా కేసులో ఏంటంటే వీళ్ళు మనం ఇందాక ఒకసారి చెప్పుకున్నాం, సిఫిలిటిక్ స్టేట్లో వీళ్ళ సస్పీషియస్నెస్ అంతా ప్రొజెక్ట్ అవుతుంది, సైకోటిక్ స్టేట్లో అయితే లర్కింగ్గా ఇన్నర్గా ఉంటుంది తప్ప మనకి ప్రొజెక్ట్ కాదని. ఇప్పుడు బెలడోనా ఇస్ ద వన్ ఆఫ్ ద కేస్ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. సస్పీషియస్నెస్ అనేది బయటకు కనపడుతుంది. బేసిక్గా బెలడోనా సోరిక్ స్టేట్లో ఉన్నంత వరకు వీళ్ళకు ఉండేవన్నీ చాలా చిన్న చిన్న సడన్ కంప్లైంట్స్ వస్తాయి, సడన్గా తగ్గిపోతుంటాయి. దట్స్ వెల్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఎప్పుడైతే ఈ బెలడోనా సిఫిలిటిక్ స్టేట్లోకి ఎంటర్ అవుతుందో దెన్ మెంటల్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనకు రెగ్యులర్గా తెలిసిన ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్నపిల్లల్లో ఫీవర్స్ వస్తూ ఉంటాయి, అది సడన్గా 103, 104 టెంపరేచర్స్ రేజ్ అయిపోయి అప్పుడు వీళ్ళు తెలియకుండా ఏవేవో మాట్లాడుతుంటారు, డెలీరియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంటారు. ఈ బెలడోనా కానీ హయోస్టామస్ కానీ స్ట్రమోనియం కానీ బుజ్జిగారి దగ్గర అయితే ఫింగర్ టిప్స్ మీద ఆడుతుండేవాళ్ళు వీటిని. ఈ కేసులు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ మాస్టర్ గారి దగ్గర ఉండగా ఒక కేసు మన ఆర్గనైజేషన్లో వల్ల ఆయనకి ఫీవర్ వచ్చింది. ఆయనకి ఆయన టెంపరేచర్ 104, 105 కాన్స్టెంట్గా రన్ అవుతూనే ఉంది. ఒక 2-3 days కంటిన్యూస్గా రన్ అవుతుంది. మాస్టర్ గారు మెడిసిన్స్ ఇస్తున్నారు, ఇంకా కంట్రోల్ కావట్లేదు. 3rd, 4th డేకి వచ్చిన తర్వాత అనుకుంటే అతను డెలీరియస్ స్టేట్లోకి వెళ్ళాడు. డెలీరియస్ స్టేట్లోకి వచ్చి ఇంకా పూర్తిగా ఆయన దీనిలో లేడు. ఆయన మాస్టర్ సివి గారి ఫోటో ఉంది మాస్టర్ గారి రూమ్లో ఒకటి. సివి గారు మీరు ఇప్పుడు తగ్గించకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, ఇలా మాట్లాడుతున్నాడు అని అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు, చుట్టూ అటు ఇటు వెతుకుతూ ఉంటున్నాడు. అంటే నార్మల్ న్యాచురల్గా అతను ఉన్న బిహేవియర్ అతను ఏంటి నేను చూశాను. దెన్ హీ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డెలీరియస్ కండిషన్. హీ స్టార్టెడ్ వాచింగ్ అరౌండ్. అంటే ఏంటి,
అక్కడ సస్పెషన్ అండ్ పేషెంట్ మనకు ఎక్స్ప్రెస్ చేయడు, బట్ వీ అండర్స్టాండ్ ద వే హీ ఈజ్ లుకింగ్ అరౌండ్, దట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సస్పెషన్. సో ఇలాంటి డెలీరియస్ స్టేట్లో బెల్లడోనా, హైఎస్ఎంఎస్ అండ్ స్ట్రామోనియం 3 కండిషన్స్ వీ కెన్ సీ. బట్ హైఎస్ఎంఎస్కి ఏంటంటే దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బోత్ ఇన్ సైకోటిక్ అండ్ సిపిలిటిక్ వే. రెండిట్లోనూ మనకి సస్పిషియస్నెస్ ఇన్ హైఎస్ఎంఎస్ వీ కెన్ సీ. అండ్ బెల్లడోనాకి, స్ట్రామోనియంకి వచ్చేసరికి ఏంటంటే మనకి సిపిలిటిక్ స్టేట్లో మాత్రమే వాళ్ళ సస్పెషన్ కానీ వాళ్ళ డెలీరియస్ స్టేట్లో మాత్రమే మనకి ఆ సస్పెషన్ మనం చూడగలుగుతాం. సో దిస్ ఈజ్ అబౌట్ బెల్లడోనా, హైఎస్ఎంఎస్ అండ్ స్ట్రామోనియం. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి క్యాల్కేరియా కార్బ్. సో క్యాల్కేరియా కార్బ్లో సస్పీషియస్నెస్ ఏంటి అనిపిస్తుంది నాకు కూడా చదివిన తర్వాత, కానీ అర్థం కాలేదు. సో క్యాల్కేరియా కార్బ్ ఈజ్ అగైన్ వీడికున్న వీక్నెస్ ఏంటంటే పెట్టి థింగ్స్ అండ్ ఆల్ మేక్స్ హిమ్ మోర్ యాంగ్షియస్. అంటే మనకి రెగ్యులర్గా తెలిసిన ఎగ్జాంపుల్, ఇంట్లోంచి మనవాడు స్కూల్కి వెళ్తాడు, మనవాడు స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళే స్కూలే రెగ్యులర్గా వచ్చే టైం, రెగ్యులర్గా వెళ్ళే టైం. లేదంటే కొడుకు ఆఫీస్కి వెళ్తాడు, ఆఫీస్కి పొద్దున్న 9 గంటలకు బయలుదేరి వెళ్తాడు, రాత్రి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతాడు. సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యే టైం కొడుకు, ఈమెకు 5 నుంచి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి వెళ్ళి వాకిటి గుమ్మంలో కూర్చుంటుంది, కూర్చుని అబ్బాయి వచ్చే వరకు అక్కడే కూర్చుంటుంది. చాలామంది చూసి కొడుకు మీద ఎఫెక్షన్ ఏమో అనుకుంటారు, కానీ ఈమెకున్న మెంటల్ వీక్నెస్ ఏంటంటే సడన్గా దారిలో వచ్చేటప్పుడు ఏమైనా అయిపోతుందేమో, ఏమన్నా అయిపోతే అబ్బాయి ఇంటికి రాడేమో. ఇది రోజు వెళ్ళే ఆఫీసు, రోజు వచ్చే ఆఫీసు, పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు వస్తుంటారు, బట్ స్టిల్ వీడికున్న ఈ సైకలాజికల్ వీక్నెస్ మూలంగా ఈ సస్పీషియస్నెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ దిస్ సస్పీషియస్నెస్ ఈజ్ ప్రెజెంటెడ్ లైక్ ఎన్ యాంగ్జైటీ. అబ్బాయి వచ్చేస్తాడా, టైంకి వచ్చేస్తాడా, ఇంకా రాలేదేంటి, ఇప్పుడు 5 గంటలది 5:01 నిమిషం అయింది, యాంగ్జైటీ లెవెల్ 1 మీటర్ పెరుగుతుంది. 5 నిమిషాలు అయింది, 10 మీటర్లు పెరుగుతుంది. సో ఈ లేట్ డిలే అంతా కూడా ఈమెలో బీపీ పెంచేస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సస్పీషియస్నెస్ ఆఫ్ క్యాల్కేరియా కార్. అంటే ఇది సస్పీషియస్నెస్ అని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తున్నా. సస్పీషియస్ అంటే ఇంకొకరిని గురించి అనుమానించడమే కాకుండా వెళ్ళకుండే రకరకాల అనుమానాలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇవి. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాల్కేరియా కార్. వీడికి ఏంటంటే ఇంకొక అనుమానం కూడా, ఇది కాన్స్టెంట్గా ఇలాంటి యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాడు కదా, చుట్టూ చూసిన వాళ్ళందరూ నన్ను పిచ్చండి అనుకుంటారేమో అనుమానం వీడికి. ఈ కంటిన్యూస్గా పిల్లడు రోజు వచ్చే పిల్లడే కదా, మీకు ఎందుకు అంత చిన్న విషయానికి అంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అని అంటారు జనరల్గా, అంతే కదా పక్కన ఉన్నవాళ్ళు. సో వీడికి ఈ వర్డ్ ఎలా అనిపిస్తుంది అంటే, వీడు నన్ను అనుమానిస్తున్నాడు, నేను పిచ్చోండని అనుమానిస్తున్నాడు వీడు అని క్యాల్కేరియా కార్కి సస్పీషియస్నెస్ డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ద వే ఆఫ్ వీక్నెస్ ఆఫ్ క్యాల్కేరియా కార్. నెక్స్ట్ రెమెడీకి వచ్చేసరికి ఒక చిన్న ఇది, క్యాల్కేరియా కార్కున్న యాంగ్జైటీ మూలంగా పక్కన వాళ్ళు వీళ్ళు డైలాగ్ వేస్తే అక్కడి నుంచి వీడికి సస్పెషన్ వస్తుంది. బెరేటా గారికి ఎవడు ఏమి డైలాగ్ వేయక్కర్లా, వీడికి వీడే ఇన్కాంపిటెంట్ అని ఫీల్ అవుతాడు. ఇన్కాంపిటెంట్ అని ఫీల్ అయ్యి వీడు పక్కన నన్ను చూసి నవ్వుతున్నాడు అనే భయం ఉంటుంది. సో బెరేటాకి క్యాల్కేరియా గారికి ఉన్న సస్పెషన్లో చిన్న డిఫరెన్స్ ఇది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సో నెక్స్ట్గా వచ్చేసరికి క్యాప్సికంలో సస్పిషన్ ఏంటి? సో దిస్ క్యాప్సికమ్ పేషెంట్స్ ఎలా ఉంటారంటే, వీళ్ళు సంథింగ్ లైక్ మనకి దగ్గరగా క్యామమిలా టైప్లో ఉంటారు క్యాప్సికమ్ పేషెంట్స్ కూడా. హైపర్ ఎక్సైటబిలిటీ, చిన్న అంటే న్యూరో ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పెయిన్ సెన్సిటివిటీ, ఈ ఫిజికల్ కంప్లైంట్స్లో చాలా దగ్గర కనపడతాయి క్యాప్సికమ్ అండ్ క్యామమిలా. మెంటల్ స్టేట్లో వీళ్ళ సస్పెషన్స్లో డిఫరెన్స్ ఏంటంటే, క్యాప్సికమ్ పేషెంట్ ఈజ్ వన్ ఆల్వేస్ పాయింట్స్ ఫర్ అన్ ఇన్సల్ట్ ఇన్ ద పర్సన్ హూ ఈజ్ టాకింగ్ టు హిమ్. ఇప్పుడు సపోజ్ ఏమండి బాగున్నారండి అని మనం అడిగాం అనుకోండి, జనరల్గా కనపడితే అడుగుతాను, ఇప్పుడు నేను బాగాలేదనుకుంటున్నావా ఏంటి, బాగాలేదని ఎవరైనా చెప్పారా ఏంటి మీకు, ఇది అంటే నార్మల్ రొటీన్ కాన్వర్జేషన్లో వీళ్ళు ఇన్సల్ట్ వెతుక్కుంటారు. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద క్యాప్సికమ్ పేషెంట్. అఫ్ కోర్స్ అంటే అగ్రెసివ్నెస్, లేకపోతే న్యూరో సెన్సిటివిటీ, పెయిన్ సెన్సిటివిటీ, రివర్స్ రియాక్షన్, ఇదంతా కూడా మనకి ఈజీగా క్యామమిలాలోను క్యాప్సికంలోనూ డిఫరెన్షియేట్ చేయొచ్చు. క్యామమిలాలో వచ్చేసరికి 1 డిగ్రీ ఎక్కువ ఉంటుంది, క్యాప్సికంలో ఏంటంటే ఆ మొమెంటరీగా మాత్రమే రియాక్ట్ అవుతాడు. ఇదే విషయం క్యామమిలాతో జరిగిందనుకోండి, ఏమండి బాగున్నారా అనే విషయమే, ఇదే ఇన్సల్ట్ క్యామమిలా కూడా ఫీల్ అవుతుంది. బట్ క్యామమిలా వాడికి ఏంటంటే ఈ ఇన్సల్ట్ ఇక్కడితో ఆపడు. మీ నాన్న ఇలా అన్నాడు నన్ను, మీ తాత ఇలా అన్నాడు, మీ ముత్తాత ఇలా అన్నాడు అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ వంశ చరిత్ర అంతా చదువుతుంది క్యామమిలా అయితే.
సో అంటే వీళ్ళ రివెంజ్ లేకపోతే వీళ్ళ ఇన్సల్ట్ ఫీలింగ్ లాంగ్ ఇయర్స్ టుగెదర్ రన్ అవుతుందన్నమాట. కానీ అలాగని ఏమో లక్సిస్ వాళ్ళగా టైం చూసి కొట్టడం అట్లా ఉండదు. మళ్ళీ క్యామెల్లో ఏంటి, మాట పడగానే వెంటనే ఇమ్మీడియట్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దే స్టార్ట్ ఫైటింగ్. అసలు ఎక్కడున్నారు ఏంటో అనేది కూడా మర్చిపోతారు క్యామెల్లో పేషెంట్. సొసైటీలో ఉన్నాము మనం, ఈ సొసైటీలో మనం ఇలా మాట్లాడకూడదు అనే లైన్ కూడా మిస్ అయిపోతారు. సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద క్యామమిల్లా. క్యాప్సికమ్ క్యామమిల్లా ఇద్దరికి ఏంటంటే సస్పిషియస్నెస్ దట్ పీపుల్ ఆర్ ఇన్సల్టింగ్ దెమ్. చుట్టూ ఉన్న జనాలు తను ఇన్సల్ట్ చేస్తున్నారు అనే అనుమానం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాప్సికమ్ అండ్ క్యామమిల్లా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ సిక్యూటా విరోజా. అగైన్ సిక్యూటా విరోజాలో కూడా మనకి పేషెంట్ నార్మల్ స్టేట్లో మనకి సిక్యూటా విరోజాలో ఈ సస్పిషన్ అనేది తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ పేషెంట్ కన్వర్జన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది కేసుల్లో. ఈ కన్వర్జన్స్ ఏంటంటే ఆఫ్టర్ ఇంజరీస్, జనరల్గా ఆఫ్టర్ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇఫ్ వీ గో బియాండ్ దట్ స్టేట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇంజరీస్, ఫిజికల్ ఇంజరీస్ నుంచి వీడి సెన్సిటివిటీ టు ఇంజరీస్ ఏంటి అని చూస్తే, సిక్యూటా విరోజా పేషెంట్స్ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒకటి దెబ్బతిని ఉంటాడు. ఏదో ఒక సందర్భంలో ఒక రిలేషన్షిప్ విషయంలోనో, లేకపోతే ఒక సంథింగ్ ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనో, లేకపోతే ఇంకో విషయంలోనో ఎక్కడో ఒక చోట వీడు డిసీవ్ చేయబడతాడు. అంటే దెబ్బతిని ఉంటాడు లైఫ్లో. ఈ దెబ్బ తిన్న తర్వాత సిక్యూటా విరోజా వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే, దే డోంట్ బిలీవ్ ఎనీబడి. ఇంకొకరు నమ్మడు. ఎందుకు నమ్మరు అంటే వీళ్ళకంటే నేనే బెటర్ అంటాడు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి ప్లాటినా లాగా కనబడుతుంది. మన జనరల్ డిస్క్రిప్షన్ చూస్తే వీళ్ళందరికంటే నేనే బెటర్ అండి, నేనే బాగా చూసుకుంటాను, నేనే బాగా చేసుకుంటాను, వీళ్ళకంటే నేనే బాగా డెసిషన్ తీసుకుంటాను. సో ఈ ఎక్స్ప్రెషన్ మనకు చూడగానే ఎట్లా అంటే ప్లాటినా లాగా అనిపిస్తుంది. బట్ ద అదర్ కండిషన్స్ ఆఫ్ ప్లాటినా అంటే ఎదుటి వాళ్ళని పుట్ డౌన్ చేయడం, ఎదుటి వాళ్ళని అవమానించడం, ఇన్సల్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ సిక్యూటాలో ఉండవు. అగైన్ మనం బెరెటా కార్బ్లో చెప్పుకున్నట్టు దే ఎలూఫ్ ఫ్రమ్ ద సొసైటీ. వాళ్ళు ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారేమో అనుమానంతో వాళ్ళు సొసైటీ నుంచి దూరంగా జరిగిపోతారు. ఎదుటి వాళ్ళు మోసం చేస్తారేమో అనుమానంతో సొసైటీ నుంచి దూరంగా జరిగే వాళ్ళు సిక్యూటా. ఇది నాకు మెట్రోమెడికల్ అంటే ప్రూవింగ్స్లో చూస్తేనే అర్థమైంది ఇది. సో ఇది మేబీ నేనైతే ప్రాక్టికల్గా ఎక్కడ అప్లై చేయలేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ స్టడీ ప్రిపరేషన్లోనే అర్థమైన విషయం ఇది. సో వీళ్ళు ఏంటంటే ఇలా జరిగిన తర్వాత ఎవర్షన్ టువర్డ్స్ పీపుల్ డెవలప్ చేస్తారు, మిసాంథ్రోపీ, అంటే మనుష్య ద్వేషలాగా తయారవుతారనమాట సిక్యూటా విరోజా పేషెంట్స్. సో నెక్స్ట్ కాలియార్స్ లెక్సిస్. నెక్స్ట్ వచ్చేసరికి లెక్సిస్ మనం ఆల్రెడీ కంపారిజన్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక్క లెక్సిస్లో కాకుండా మిగతా స్నేక్ రెమెడీస్లో కూడా మనకి సస్పెషన్ అనేది కనపడుతుంది. సో అగైన్ లెక్సిస్ సైకోటిక్ స్టేట్లోనూ ఉంటుంది, సిఫిలిటిక్ స్టేట్లో కూడా ఉంటుంది. మనకి ఎలా అయితే హయోసామస్లో సైకోటిక్ అండ్ సిఫిలిటిక్ స్టేట్లో రెండిట్లోనూ సస్పెషన్ కనిపిస్తుందో లెక్సిస్లో కూడా అంతే. క్రోటాలస్ హారిడేస్కి వచ్చేసరికి సస్పెషన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్, తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్సే తనని మోసం చేస్తున్నారు అనే ఫీలింగ్. కాన్స్టెంట్గా బీయింగ్ పాయిజన్డ్, నాకు ఎవరో ఏదో పాయిజన్ పెట్టి నన్ను ఏదో చేస్తారు, నాకేదో హాని చేస్తారు అనే భయం ఉంటుంది. సో అది క్రోటాలస్ హారిడేస్లోకి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్స్. వీళ్ళు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తను మోసం చేస్తున్నారు అని చెప్పి ఆ భయం కొద్దీ వీళ్ళు కూడా మళ్ళీ అయితే స్నాపిష్గా అవుతారు, లేదంటే కనుక మిసాంథ్రోపిక్ మూడు, మళ్ళీ వీళ్ళ మనుషుల్ని అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఎదురు తిరిగి ఫైటింగ్ చేయడం కానీ, ఈ రెండు కండిషన్స్ మనకి క్రోటాలస్ హారిడేస్లో కనిపిస్తాయి. బట్ వీటికి ఎక్కడా కూడా నాకు ఇన్డెప్త్ ఎవిడెన్స్ కనపడలేదు, ఎందుకంటే వెల్ ప్రూవ్డ్ రెమెడీస్ కాదు కాబట్టి. సస్పెషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన ప్రూవింగ్స్లో ఉన్న సిమ్టమ్స్ మాత్రమే నేను ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ సెంచరీస్కి వచ్చేసరికి ఇక్కడ ఒక టిపికల్ సస్పెషన్ that he is being plotted against and her husband is going to put her in an insane asylum. వీడేదో చేస్తున్నాడు వెనకాల, నన్ను ఖచ్చితంగా నన్ను పిచ్చిదాన్ని అని ప్రూవ్ చేసి నన్ను తీసుకెళ్ళి ఇన్సేన్ అసైలంలో పెట్టేసి వేరే ఎవరినో తెచ్చుకుంటాడు. చాలామంది చెప్తుంటారు పేషెంట్స్. యాక్చువల్గా నేను ఇలాంటి కేసులు విన్నప్పుడు నాకు సెంచరీస్ తెలియదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది సెంచరీస్ అని. అప్పుడు ఆ కేసుల్లో నేను జనరల్ టెండెన్సీలో లెక్సిస్ అట్లా ఇచ్చేస్తున్న కేసుల్లో మనం లెక్సిస్ ఇచ్చినా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ బట్ నాట్ కంప్లీట్లీ. ఈ అనుమానం స్పెసిఫిక్గా సెంచరీస్లో ఇలా ఉంటుంది అని నాకు ఈ సస్పెషన్ గురించి మాస్టర్ గారు టాపిక్ ఇచ్చి చదవడం మొదలెట్టాక
ఈ కేసు లెక్సిస్ కాదు సస్పెషన్లో ఇది సెంచరీస్ అని ఎప్పుడు అర్థమైంది. సో వీళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా ఈ ఫియర్ ఉంటుంది. హస్బెండ్ తను పిచ్చిదాన్ని అని ప్రూవ్ చేస్తాడు, ఏదో రకంగా పిచ్చిదాన్ని అనేది ఏదో ఒకటి రచ్చిపోతే లెక్సిస్ కాబట్టి స్నేక్ కాబట్టి జనరల్గానే మనం దాన్ని టచ్ చేస్తే దాన్ని ఇరిటేట్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది కదా. సో ఈ వైఫ్ కూడా అంతే, హస్బెండ్ ఏదైనా చిన్న మాట అంటే వెంటనే రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ ఎంత ఎక్స్ట్రీమ్లో ఉంటుందో అవన్నీ వీడు కేటగరైజ్ చేసి ఇదిగో చూసారా ఇలా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ అమ్మాయి పిచ్చిది అని చెప్పి ఈ పిచ్చితనాన్ని తీసుకెళ్ళి ఇన్సైన్ అసైలంలో పెట్టి వీడు ఇంకొకటి తెచ్చుకుంటాడు. ఇది ఈ అమ్మాయి అనుమానం. సో దిస్ ఈజ్ ద సెంచరీస్ సస్పిషనస్. నెక్స్ట్ నాకు నాజా మిగతా డ్రగ్స్లో స్పెసిఫిక్గా దొరకలేదు. మేబీ మోరల్లెస్ అంటే వెల్ ప్రూవ్డ్ రెమెడీస్ 100% లెక్సిస్ ప్రూవ్ చేసినంత వెల్ ప్రూవ్డ్ రెమెడీస్ కాదు కాబట్టి మనం ఏదైనా కేసెస్లో మనం చూసినవి అని ఉంటే వాటికి వీడు యాడ్ చేసుకుంటే సరిపోతుందేమో. నెక్స్ట్గా వచ్చేసరికి లైకోపోడియం కూడా డిస్ట్రస్ఫుల్ సస్పిషియస్, మోరోస్ ఎక్స్ట్రీమ్లీ సస్పిషియస్ అండ్ ఎక్స్ట్రీమ్ అనమాట. అంటే ఉట్ట సస్పిషియస్నెస్ కాదు. లైకోపోడియం ప్రాబ్లం ఏంటంటే లైకోపోడియం ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ. లెక్సిస్ లాగానే లైకోపోడియం కూడా ఇంటెలిజెంట్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్. కానీ లెక్సిస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా క్విక్ పర్సెప్షన్ ఉంటుంది. ఎంత క్విక్గా అంటే ఏ చిన్న విషయాన్నైనా చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు. లైకోపోడియంకి ఏంటంటే మెమరీ వీక్నెస్ మూలంగా కానీ కొంత మెంటల్ డల్నెస్ మూలంగా కానీ, ఇంటెలిజెంటే కానీ మెంటల్ డల్నెస్ ఉంటుంది. ఈ డల్నెస్ మూలంగా ఏంటంటే తొందరగా వీళ్ళు అర్థం చేసుకోలేరు విషయాన్ని, లేదు ఒకవేళ అర్థం చేసుకున్న ఎక్కువ కాలం మెమరీలో రిటైన్ కాదు. ఇది ఇలాంటి కొన్ని వీక్నెస్ ఉంటాయి వీళ్ళకి, లైకోపోడియం వాళ్ళకి. సో వీళ్ళు ఎప్పుడూ కూడా పొజిషన్ కోసం కొట్లాడే పర్సన్స్ అనుకోండి. సపోజ్ ఒక ఆఫీస్లో ఒక పొజిషన్, ఒక CEO పొజిషన్ లాంటి ఒక పొజిషన్ కోసం ఇద్దరు కాంపిటీటర్స్ ఉన్నారనుకుందాం, ఒక లెక్సిస్ ఒక లైకోపోడియం వాడు ఏంటంటే ఎంతసేపు లెక్సిస్ వాడు నన్ను ఓవర్ పవర్ చేస్తాడేమో అని వాడిని పవర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆ అనుమానం వల్ల వీడు ఏం చేస్తుంటాడు, ఇంటలెక్చువల్గా వాడిని కొట్టాలి అని ట్రై చేస్తుంటాడు. ఎప్పుడైతే వీడు ఇంటలెక్చువల్గా లెక్సిస్ వాడిని ఖచ్చితంగా కొట్టలేడు, ఎందుకంటే లెక్సిస్కున్నంత క్విక్ పర్సెప్షన్ లైకోపోడియంకి ఉండదు. సో కొట్టలేడు కాబట్టి ఏమవుతాడంటే ఒక స్టేజ్కి వచ్చాక వీడు ఓడిపోతున్నాడు అనే డౌట్ వచ్చినప్పుడు దెన్ దే బికమ్ డల్ అండ్ లాస్ ఆఫ్ కాన్ఫిడెంట్. వీళ్ళు అసలు కాన్ఫిడెన్సే కోల్పోతారు అనమాట. ఇంత ఇంటలెక్చువల్ పవర్ అయినా సరే ఉన్నా సరే వీళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోతారు. అదే లెక్సిస్ వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఓడిపోతున్నాడు అనే స్టేజ్కి వస్తే వీడి మీద ఏదో రకంగా ఒక అపవాదో లేకపోతే ఒక ఏదో ఒకటి వీడి నెగిటివిటీని హైలైట్ చేసి దీని మూలంగా వీడి CEO పొజిషన్కి పనికిరాడు, నేనే పనికొస్తానని ప్రూవ్ చేసుకుంటాడు. దట్ ఈస్ ద ఇంటలెక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ లెక్సిస్ అండ్ లైకోపోడియం. సో ఈ లైకోపోడియం వాడికి ఏంటంటే ఆల్వేస్ ద వీక్నెస్ వాట్ హీ ఈస్ హ్యావింగ్ దట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద అదర్ పర్సన్. ఈ అనుమానంతో ఏంటంటే వీళ్ళు అంత సిచ్యువేషన్ అంతా నాకు పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే అక్కడ బయటకు వస్తాడు. లేదు ఇది అటు ఇటుగా అవుతుందేమో అని ఏమాత్రం వీడికి అనుమానం ఉన్నా, అంటే ఇక్కడ ఒక ఈ గ్యాదరింగ్లో నన్ను అర్థం చేసుకోరు, లేకపోతే ఈ గ్యాదరింగ్లో నా ఇంటెలిజెన్స్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అని ఇలాంటి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా దెన్ దే స్టాప్ గోయింగ్ ఇట్. అందుకే వీళ్ళకి స్టేజ్ ఫియర్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసరికి మెర్క్సాల్ మళ్ళీ కింగ్ ఆఫ్ యాంటీసిపిలిటిక్ రెమెడీస్ అంటాం. సో అన్ని మెర్క్సాల్ కేసెస్లో మనకి ఈ సస్పెషన్ అనేది కనిపించదు వాళ్ళ రెగ్యులర్ స్టేట్లో. వెన్ ఇట్ ఈస్ గోస్ ఇన్ టు ఏ సిపిలిటిక్ స్టేట్ అప్పుడు అగైన్ మెర్క్సాల్ ఈజ్ సస్పిషియస్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అసలు తన నీడనే తాను నమ్మడు, ఎవరినో పక్కన వాళ్ళని నమ్మడం మానేసి పక్కన పెట్టేస్తే తన నీడనే తను నమ్మడు అనమాట. అంత సస్పెషన్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఈ సస్పెషన్తో ఏంటంటే వీడి చుట్టుపక్కల ఎవరిని బతకనివాడు, కారణం లేకుండా అకారణంగా దెబ్బలాటలు పెట్టుకోవడం, ఆ దెబ్బలాటలు పెట్టుకున్న దెబ్బలాటల్లో చివరికి వాడిని చంపేయడమో వీడు చచ్చిపోవడమో అనేంత రేంజ్లోకి వెళ్తుంది. సిపిలిటిక్ అండ్ డిస్ట్రక్షన్ కదా. సో దే డోంట్ స్లీప్ అంటిల్ దేర్ ఈస్ డిస్ట్రక్షన్. అయితే వాడైనా పోవాలి లేకపోతే నేనైనా పోవాలి అన్న రేంజ్లో ఉంటుంది మెర్క్సాల్ ఇది. సో వీడు కూడా చుట్టూ ఉన్న జనాల్ని ఎవరిని నమ్మడు అండ్ అవర్షన్ టువర్డ్స్ ద పీపుల్ అండ్ దే టేక్ రివెంజ్ అగైన్స్ ద పీపుల్. అంటే ఉత్తగా అవర్షన్ అంటే వీడంటే నాకు అసహ్యం అని వదిలేయటం కాదు, వీడు అంతు చూస్తానంటాడు. అయితే వాడు అంతు చూస్తాడు, వాడు అంతు చూడడం కుదరకపోతే వీడైనా అంతమైపోతాడు. ఇది మెర్క్సాల్ స్టేట్. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసరికి పల్స్టిల్లా. ఇది ఒక విచిత్రమైన అనుమానం వీళ్ళది. పల్స్టిల్లా ఈజ్ ఆల్వేస్ సీకింగ్ ఫర్ అఫెక్షన్ ఫ్రమ్ ద పీపుల్. అందరూ తనని ఇష్టపడాలి, అందరూ తన్ని తడిల్ చేయాలి, అందరూ తన్ని అఫెక్షనేట్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పల్స్టిల్లా ఫీలింగ్. వన్స్ దిస్ పల్స్టిల్లా ఫీలింగ్ ఈజ్ ఈ స్టేట్ నుంచి పల్స్టిల్లా ఎప్పుడైనా దానికి డీవియేషన్ జరిగితే వీళ్ళకి ఏంటంటే అసలు వీళ్ళు నన్ను ఇష్టపడట్లేదేమో అని మనం. మళ్ళీ అగైన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజీ ఎగ్జాంపుల్. వైఫ్ రోజు హస్బెండ్ ఇంటికి వచ్చేటానికి రోజుకు ఒక కొత్త చీర కట్టుకునో లేకపోతే ఒక ఇంట్లో ఏదో ఒక కొత్త ఐటమ్ని తయారు చేసి తీసుకొచ్చి పెట్టింది. హస్బెండ్ వచ్చి రాగానే ఈ పల్స్టిల్లా పేషెంట్ ఏమో ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వచ్చి రాగానే ఈరోజు ఇది భలే చేసావే చాలా బాగుంది, లేకపోతే ఈరోజు ఈ చీర కట్టుకున్నావే చాలా అందంగా ఉంది, ఇట్లా తన్ని ప్రైజ్ చేయాలి. అలా ప్రైజ్ చేయలేదనుకోండి, ఒకరోజు కొత్త సెంట్ ఒకటి కొట్టుకుంటుందంటే ఇవిడ. ఇది కూడా ఫిలిప్ బెయిలీలో ఇచ్చారు ఫన్నీ ఎగ్జాంపుల్. షీ యూజెస్ సమ్ న్యూ స్ప్రే అండ్ ఈ స్ప్రే ఫ్లేవరు ఇంతకుముందు ఎప్పుడు అతను చూసిన ఫ్లేవర్ కాదు, కొత్త ఫ్లేవరు. హస్బెండ్ ఏదో ఆఫీస్ చిరాకులో ఉంటాడు, వచ్చి ఈ ఫ్లేవర్ని అప్రిషియేట్ చేయడంట. ఇది ఎప్పుడు యూజ్ చేసిన ఫ్లేవర్ కాదే, కొత్త ఫ్లేవరా, అరే నేను చూడలేదే అని అప్రిషియేట్ చేయడంట. ఎప్పుడైతే ఈ అప్రిషియేషన్ హస్బెండ్ దగ్గర నుంచి అది చాలా పెట్టి థింగ్ అసలు. హస్బెండ్ కోసం నువ్వేదో పెద్ద ఇది చేసి దాని నుంచి నీకు అప్రిషియేషన్ రాలేదంటే దట్స్ ఎ క్వైట్ కామన్ థింగ్. కానీ ఈవిడ యూజ్ చేసిన స్ప్రే, రెగ్యులర్గా యూజ్ చేసిన స్ప్రే స్మెల్ ఆయన గుర్తుపెట్టుకుని ఇవాళ వాడిన కొత్త స్ప్రే మళ్ళీ దాన్ని అప్రిషియేట్ చేయకపోవడం, ఆ అప్రిషియేషన్ చేయకపోవడం మూలంగా ఈవిడెళ్ళి అలిగి లోపలికి వెళ్ళి ఏడుస్తుందంట. అప్పుడు ఈవిడ డౌట్ ఏంటంటే ఈ మధ్య తను నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, వేరే ఎవరినో తగులుకుని ఉంటాడు, అందుకని నన్ను సరిగా ఏంటి స్ప్రే విషయంలో. సో ఇంత పెట్టి థింగ్స్ అనమాట. పల్స్టిల్లాగా ఎంత చాలా చిన్న చిన్న విషయాలు వీళ్ళని అప్రిషియేషన్ చేయాలి, లేదా చిన్న చిన్న విషయాలు వీళ్ళని పట్టించుకోవాలి. ప్రతిదీ వీళ్ళని పట్టించుకొని వీళ్ళని చేయకపోతే ఈ పక్కనున్న వాడు తను ఇష్టపడట్లేదు, తనంటే కేర్ తీసుకోవట్లేదు, తనంటే ఎఫెక్షన్ చూపించట్లేదు. ఇది వీళ్ళ అనుమానం. సో దిస్ ఈజ్ అబౌట్ పల్స్టిల్లా. అండ్ కింగ్ ఆఫ్ సైకోసిస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, తూజా. తూజా వాళ్ళ అనుమానం మనకు అసలు దొరకదు, అందుకే కింగ్ ఆఫ్ సైకోసిస్ అని. తూజా వాళ్ళ అనుమానాలు దొరికరు కాబట్టి మనకి ఎక్కడ కూడా మెట్రోమెడికల్ ప్రూవింగ్స్లో తూజా అనుమానం అని డైరెక్ట్గా ఎక్కడ ఇవ్వాల. కానీ ద మయాజమ్ సైకోసిస్ లర్కింగ్ బిహైండ్ తూజా ఈజ్ ఆల్వేస్ సస్పిషియస్ అండ్ విల్ నాట్ ట్రస్ట్ ఎనీబడి. ఎందుకు అంటే వీడికున్న వీక్నెసెస్, వీడికున్న సీక్రెట్ ఇష్యూస్ అన్నీ కూడా పక్కన వాడికి తెలిసిపోతాయేమో అని క్లోజ్గా ఉండడానికి ఇష్టపడతాడు. అండ్ దట్ లుక్స్ లైక్ రిజర్వ్ నేచర్. మనకి చూస్తే ఆర్సనిక్ ఆల్బంలానో అలా ప్లాటినా లాగానో అట్లా కనపడుతుంటారు, అంటే చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అవసరమైన చోట అవసరమైనంత వరకు అవసరమైతే ఒక మాట తగ్గించి మాట్లాడతారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు. ఆ ఇమేజ్ అనేది వీళ్ళకి ఒక గ్లాస్ ఛాంబర్ లాంటిది. సో ఆ ఇమేజ్ ఎక్కడ ఏ చిన్న వర్డ్ డీవియేషన్ మాట్లాడినా ఆ గ్లాస్ బ్రేకప్ అయితే వీళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీ బయటపడుతుంది అనే అనుమానం ఉంటుంది. సో ఆ అనుమానంతో ఎప్పుడు కూడా తూజా కేర్లెస్గా ఉండదు. వెరీ కేర్ఫుల్ అనే దీనిలో పాయింట్లో అండర్లైన్ చేస్తే ఆర్సనికాల్కు ఇమీడియట్గా మనకు కనపడేది తూజానే. ఈ కేర్ఫుల్నెస్ ఏంటంటే ఆర్సనికాల్ కేర్ఫుల్నెస్లో దీనివల్ల మనం నష్టపోతామేమో అనే అది కేర్ఫుల్నెస్ ఆర్సనికాల్ ఉంది, దీనివల్ల మన వీక్నెస్ బయటపడుతుందేమో అనే అనుమానం తూజాది. సో మ్యాక్సిమం సస్పెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న డ్రగ్స్ నాకు మెట్రోమెడికల్లో నేను అర్థం చేసుకోగలిగినంత వరకు కవర్ చేశాను. దేర్ మే బి ఫ్యూ, అంటే డ్రాసిరా అని. అండ్ ఇంకొక చిన్న ఒక 2 minutes ఉంది. థైరాయిడ్ ఒకటి వెల్ ప్రూవ్డ్ రెమెడీ కాదు. థైరాయిడ్ మనం 6Cలోను అట్లా లోవర్ పొటెన్సీలో ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. కానీ దోస్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హైపోథైరాయిడిజం, కొన్ని సెన్సిటివ్ కేసెస్లో ఏంటంటే హైపోథైరాయిడ్ డ్రగ్స్ మనం వాడే ఎల్ట్రాక్సిన్, థైరోనామ్ ఇట్లాంటి డ్రగ్స్ ఇయర్స్ టుగెదర్ వాడిన తర్వాత దే ల్యాండ్ ఇంటూ సైకోసిస్. ఆ కేసులో సస్పెషన్ ఉంటుంది అని చెప్పి మనకి థైరాయిడ్ ప్రూవింగ్స్లో ఇచ్చాడు. బట్ వై దిస్ సస్పెషన్, అబౌట్ వాట్ దిస్ సస్పెషన్ అనేది మాత్రం నాకు ఆ ప్రూవింగ్స్లో దాని గురించి డేటా దొరకలేదు. సో అందుకనే అది అంటే ఇయర్స్ టుగెదర్ థైరాయిడ్ డ్రగ్స్ వాడుతున్న కేసులో పారనాయిడ్ సైకోసిస్ లాంటివి ఏమైనా డెవలప్ అయితే అదొకటి. థైరాయిడ్ డ్రగ్స్ ఎల్ట్రాక్సిన్ కానీ థైరోనామ్ కానీ ఇట్లాంటి డ్రగ్స్ ఆపి చూస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో ఒకసారి ప్రయత్నం చేయండి. దానికోసమే ఈ పాయింట్ ఇక్కడ రైజ్ చేయాల్సి వచ్చింది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు